సిద్దిపేట జిల్లాల సిద్దిపేట బంధు, దుబ్బాక బంధు, గజ్వేల్ బంధు, చేర్యాల బంధు, ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం టీఎఫ్ఐడిసి నడుస్తుంది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది కరెక్ట్ కాదు. సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి, పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి. ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా, మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని, స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి, ఎస్డిఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసిన కొనసాగించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. సార్, ప్రతి సందర్భంలో కూడా హరీష్ రావు గారు సార్ బిల్లు ఒకటి ఉంటే వారు వేరే విషయాలు మాట్లాడతారు. సార్ ప్రజలను సభను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తారు వారికున్న అనుభవం ద్వారా. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్ని విషయంలో ఒకటి మొదటి నుంచి అభివృద్ధి, మరి సిద్దిపేటలో ఫాగింగ్ కు సంబంధించి, ఎల్ఆర్ఎస్ కు సంబంధించి, ఎస్డిఎఫ్ కు సంబంధించి, టీయూఎఫ్ఐడిసికి సంబంధించిన అన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. నేను ఇంత పూర్వకం కూడా చెప్పాం, ఇది ఒక షార్ట్ నోటీస్ ద్వారా రండి, అవకాశం ఇచ్చినప్పుడు రండి, మాట్లాడదాం, చర్చకు సిద్ధం. మేము ఈరోజు మున్సిపాలిటీసు, కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండెనో దాన్ని సరిచేసే కార్యక్రమంలో, కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీరు కలెక్టరేట్స్ ని 33 జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్స్ సంబంధించి ఏదో చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు, డబ్బులు ఇవ్వలే, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలే సార్. కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు. మేము మా లెగసీ, మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్నాము, డబ్బులు కట్టేసినాము. సిబ్బంది ఈరోజు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు 65 పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్తా ఉన్నట్టు ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము సానుకూలంగా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం. వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని, సమాచారాన్ని తీసుకుంటాం. లేరు, అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక, మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు. వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారికి పెట్టలేకపోయినారు. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఎస్డిఎఫ్, టీయూఎఫ్ఐడిసికి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష. వాళ్ళలాగా ఈరోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉండదంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టుకోయే కార్యక్రమం చేసిండ్రు, కార్యాచరణ తీసుకున్నారు. మేము అట్లా చేయలే. సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్, ప్రతి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ త్రాగునీరు, సాగునీరు, సీవరేజ్ సిస్టమ్, త్రాగునీరు, సీవరేజ్ సిస్టమ్, అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు వెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం. ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను కలుపుతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరు ఇచ్చిన
మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు దాని విషయంలో, మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది. మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు 10 నిమిషాలు మాట్లాడింది చెప్పారు, ఉపయోగించుకోలేదు అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను. పాల్వాయి హరీష్ సార్ సార్ అది లేదు సార్, లేదు, అయిపోయింది పాల్వాయి హరీష్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ సందర్భంగా I take strong objection to the honorable minister's statement, sir. గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్జీఎస్ నిధులతో కొంత సీసీ రోడ్లు డ్రైన్లు అవుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఇవాళ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా కునారిల్లుతున్నాయి. మా కాగజ్నగర్ మున్సిపాలిటీ తీసుకుందాం, 22 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కాగజ్నగర్ మున్సిపాలిటీకి 22 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇది ఘంటాపదంగా నేను ప్రూవ్ చేయగలుగుతా. ఎందుకంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష. నిధుల లేమితోడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. డ్రైన్స్, రోడ్స్ ఏమన్నా పాడైతే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. మా దగ్గర వివక్ష ఏ రకంగా ఉందంటే, ఇప్పుడే మాజీ మంత్రి గారు చెప్పినట్టు మేము కూడా ప్రతిపక్ష సభ్యులం కాబట్టి టీయూఎఫ్ఐడిసి నిధులు గతంలో మంజూరు చేసినాయి, అవి క్యాన్సిల్ చేసేసారు. నాట్ టేకెన్ అప్ అని, అంటే పనులు మొదలు పెట్టలేదని. అట్లనే ఎస్డిఎఫ్ నిధులు, ఇవన్నీ పాత వర్క్స్ ఏమో టేకప్ చేయలేదు, కొత్తగా మాకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇక మున్సిపాలిటీలలో ఏం అభివృద్ధి జరుగుతుందండి? మొత్తం చెత్త కూపంగా లాగా మారిపోయి, చెత్త బుట్టల్లాగా మారిపోయినాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి మున్సిపాలిటీల మీద ఏదైతే నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉండదో ఆ నిధులు సక్రమంగా వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. The question is that the Telangana Municipalities Second Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 and 3. Class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 2 and 3, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 and 3, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Panchayat Raj to move the motion for leave to introduce the